మకర రాశి. ఈ రాశి వారికి రోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కార్యక్రమం లోపల పాల్గొంటారు. కొత్త కొత్త కార్యక్రమాలు చేపడతారు. విజయం లభిస్తూ ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం సంపూర్ణ అనుకూలంగా ఉన్నది. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి వారు ఈరోజు ఏదైనా పేదవారికి అన్నదానం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగైనా సరే ముందుకు కొనసాగుతాయి. పనులు పూర్తి చేస్తారు. కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినా చికాకు పడకుండా మీరు పనులు పూర్తి చేయండి. మీకు కొంత అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు మీ ముందుకు వచ్చినా కూడా తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు. ఆలోచించి అవసరమైతే వాయిదా వేసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మిత్రుల ద్వారా కొంత సహాయం పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్యన సామరస్యం పెరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 21 జిల్లేడాకులు మాలగా కుచ్చి స్వామివారికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. మీ యొక్క ఆలోచనలు మీకు కొంత మేలు కలిగిస్తాయి. దూర బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. సమయానికి కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమాల లోపల మీకు నూతన పరిచయాలు పెరగడం వలన ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.